మీడియా మిత్రులకు నమస్కారం. ఏదైతే మొన్న 20వ తారీఖు ఏఐఏ సదస్ భారత మండపంపై కాంగ్రెస్ గూండాలు దాడి చేయడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అంతర్జాతీయ సదస్సు జరుగుతుంటే మన భారతదేశాన్ని అపాస్పాలు చేయడానికి ప్రపంచంలో ఈ యొక్క రాహుల్ గాంధీ చేసినటువంటి ఈ యొక్క చర్య ఏదైతే ఉందో భారతదేశంలో ఉండే 130 కోట్ల మంది ప్రజలు ఖండిస్తున్నారు. ఒక్క నరేంద్ర మోడీకే కాదు, ఇది భారతదేశంలో ఉండే 130 కోట్ల మంది ప్రజలకు జరిగిన అవమానం. ఈ యొక్క కాంగ్రెస్ చేష్టలు ఎలా ఉన్నాయంటే దేశంలో వాళ్ళ ఉనికి కోల్పోయారు. కాబట్టి ఏదో ఒక విధంగా దేశాన్ని అపాస్పాలు చేయాలి, భారతదేశాన్ని విదేశాలకి వెళ్ళి ఈ యొక్క రాహుల్ గాంధీ భారతదేశాన్ని చిన్న చూపు చూడటం, దేశాన్ని అవమానకరంగా మాట్లాడటం ఎంతవరకు సబబని మేము మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. ఏదైతే రాహుల్ గాంధీ ఇంకా ఎప్పుడు కూడా ఫ్యూచర్లో లైఫ్లో అతను ప్రధానమంత్రి కాలేదు. కాబట్టి వారికి అన్ని విషయాలు తెలుసు. కాంగ్రెస్ పని అయిపోయింది. కమ్యూనిస్టులకు ఏ గతి పట్టిందో భారతదేశంలో కాంగ్రెస్ కూడా అదే గతి పడుతుంది. కాబట్టి ఇప్పటికైనా రాహుల్ గాంధీ తెలుసుకొని మీరు ఏమన్నా సలహాలు ఇవ్వాలనుకుంటే ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి సలహాలు ఇవ్వండి తప్పక ఇలాంటి అవమానకరమైనటువంటి చర్యలకు దిగటం ఎంతవరకు సబబని మేము ప్రశ్నిస్తున్నాం. అలాగే ఈ రాహుల్ గాంధీ ముందు ప్రభుత్వం అలాగే వీరిని దేశ బహిష్కరణ చేయాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క చర్యలు మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఈరోజు మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని గుంటూరులో మహాకూటమి 3 పార్టీల తరఫున ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాం. అందరూ కూడా మహిళలందరూ కూడా వచ్చారు. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దురాగత చర్యలను అన్ని పార్టీల వాళ్ళు ఖండిస్తున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీలో ఉన్న కూటమిలో ఉన్నటువంటి అఖిలేష్ యాదవ్ గారు కానివ్వండి, అలాగే తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ వారు కూడా ఖండించారు. మీరు చేయాలనుకుంటే వేరే విధంగా చేయండి తప్పక దేశాన్ని అబాసుపాలు చేసే పని చేయొద్దు, దేశానికి చెడ్డ పేరు తెచ్చే పని చేయొద్దు అని చెప్పి వాళ్ళ కూటమిలో ఉన్న ఎంపీలే చెప్పారు. దీన్ని బట్టి అర్థమవుతుంది కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిసిపోతుంది రాబోయే రోజుల్లో. కాబట్టి ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండమని చెప్పి సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి తెలియజేస్తున్నాం. ఇవాళ మీడియా మిత్రులందరికీ నమస్కారం. మేము గుంటూరు డిస్ట్రిక్ట్లో కూటమి ప్రభుత్వం తరపున బీజేపీ, అటు టీడీపీ, జనసేన మహిళలు అందరం కూడా యూత్ కాంగ్రెస్ చేసిన ఒక ఇండీసెంట్ బిహేవియర్ అంటే మనందరికీ తెలుసు. AI 2025 ఇంపాక్ట్ ప్రోగ్రామ్ భారత్ మండపంలో జరుగుతున్నప్పుడు ఢిల్లీలో ఈ కాంగ్రెస్ యువ వాళ్ళు వచ్చి ఎంత ఇండీసెంట్గా బిహేవ్ చేశారో మనందరం చూసాం. ఏంటండి కాంగ్రెస్కి ఇంకా బుద్ధి రావట్లేదా? ప్రీ ఇండిపెండెన్స్గా కూడా వాళ్ళ దేశాన్ని ఎప్పుడు కూడా ముక్కలు చేద్దామని చూశారు. మళ్ళీ ఇప్పుడు కూడా అదే ప్రయత్నాలు చేస్తున్నారు. మా నరేంద్ర మోదీ గారు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఒక పార్టీకి నిమిత్తం కాదు. అండ్ ఆల్ ఇండియా ఇంపాక్ట్ ప్రోగ్రామ్ బీజేపీ వాళ్ళ కోసం చేసింది కాదు, ఆయన ఒక దేశం కోసం, మన యువతుల కోసం, మన ఆడపిల్లల కోసం, ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఆయన చేసిన మీటింగ్ అది. ఆల్ ఇండియా ఇంపాక్ట్ ప్రోగ్రామ్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అన్ని వర్గాలకి ఎంతో ఉపయోగపడేది. మన యూత్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేశారు, ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. అయినా సరే కాంగ్రెస్ వాళ్ళకి అర్థం అవ్వకుండా వాళ్ళు ఈ రకమైన ఇండీసెంట్ బిహేవియర్ మేము అందరం చాలా ఖండిస్తున్నాం. మీకు ఏదైనా పాలసీ గురించి ప్రాబ్లం ఉంటే వచ్చి ఒక ప్లాట్ఫామ్ మీద మాట్లాడండి, అంతేగాని అలాంటి షేమ్ఫుల్ బిహేవియర్ కానీ షేమ్ఫుల్ యాక్టివిటీ చేస్తే అక్కడ 80 పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ వచ్చారు, 250 పీపుల్ వచ్చారు. అండ్ బోల్డంత మంది వాళ్ళు AI ప్రాజెక్ట్స్ గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తానికి వచ్చారు. అలాంటి ప్లేస్లోకి వచ్చి మీరు అలాంటి షేమ్ఫుల్ యాక్ట్స్ చేస్తే మీరు దేశం గురించి ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు? ఇలాంటి యాక్ట్స్ని, ఇలాంటి దుష్ప్రచారాన్ని మేమందరం కూడా చాలా ఖండిస్తున్నాం. మహిళా మోర్చా వైపు నుంచి మేమందరం కూడా కాంగ్రెస్కి ఒక హెచ్చరిక ఇస్తున్నాం. మీరు మర్చిపోయారా? ఆపరేషన్ సింధూర్ని మర్చిపోయినట్టున్నారు. దయచేసి అలాంటి భావనలు మాత్రం చేయొద్దు. భారత్ మాతాకి జై. నేను రాధా మాధవిని, జిల్లా మహిళా మోర్చా ప్రెసిడెంట్ని. భారతీయ జనతా పార్టీ, నా పేరు నాగమల్లేశ్వర యాదవ్.
భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నాము. ఈరోజు మన రాష్ట్ర పార్టీ ఏదైతే ఉందో ఆదేశాల మేరకు మరి మహిళా మోర్చా సూచనల మేరకు ఈరోజు రాష్ట్రం మొత్తంలో కూడా అన్ని జిల్లాలలో ఈ నిరసన కార్యక్రమం అనేది తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే మొన్న ఢిల్లీలో మన దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో ఏ సదస్సులో విదేశ ప్రతినిధులు అందరి సమక్షంలో మన దేశాన్ని అగౌరవపాలు చేసిన విచక్షణ లేని కాంగ్రెస్ నేతలను వెంటనే తరిమి కొట్టాలని ఒక ఆలోచనతో మేము ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు సమర్థవంతంగా ఎంతో కార్యక్రమాలు మరి నిబద్ధతగా అభివృద్ధి సంక్షేమం అనే ఒక కార్యక్రమంతో మరి నరేంద్ర మోడీ గారు మరి 12 సంవత్సరాల నుంచి వికసిత్ భారత్ కార్యక్రమంలో మరి ముందుకెళ్తున్న సమక్షంలో అది చూసి వారవలేని మరి కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాహుల్ గాంధీ గారు వీళ్ళందరూ కూడా ఏంటంటే కళ్ళు నిప్పులు పోసుకొని వాళ్ళంతా కూడా ఏంటంటే విచక్షణ నగ్న ప్రదర్శనలు చేయటం అనేది చాలా మన దేశాన్ని అగౌరవపరిచిన విధానం అన్నమాట. ఎందుకంటే విదేశీ ప్రతినిధులు మన దేశంలో ఈ నగ్న ప్రదర్శన చేయటం అనేది చాలా దురదృష్టకరమైన చర్యలు. ఎందుకంటే ఈరోజు రాహుల్ గాంధీ అనేక సార్లు ఎన్నికల్లో ఓడిపోయి అపజయాలు పాలవటం వలన ఆయనకు మైండ్ పనిచేయక మతి స్థిమితం లేక పిచ్చి చేష్టలన్నీ చేస్తున్నారు. నగ్న ప్రదర్శన చేసిన ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ నాయకులు ఈరోజు నగ్నంగా దేశం మొత్తం తిప్పి తరిమి కొట్టి వాళ్ళని దేశ బహిష్కరణ చేయాలి, కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు దేశం అభివృద్ధిలో ముందంజలో ఉంది. మనందరికీ తెలుసు ఈరోజు అందరి ఆత్మనిర్భర్ కార్యక్రమంలో భాగంగా మరి 140 కోట్ల ఆంధ్రులకి బంగారు ఇదికి ఇప్పించాలన్న ఆలోచనతో మన నరేంద్ర మోడీ గారు ఎంతో కృషి చేస్తున్న సమయంలో మరి ఇలాంటి ఎదురు దెబ్బలు అనేది ఎదుర్కోవటం చాలా ఇబ్బందిగా ఉంది. ఆ రోజు మరి నరేంద్ర మోడీ గారిని ఇది కించపరిచారు. వాళ్ళ తల్లిగారైన ఆవిడని కూడా అవమానం చేయడం జరిగింది. వీటన్నిటిగా ఓర్చుకున్నాం. ఈ రోజు మన దేశాన్ని అగౌరవపరిచిన ఈ నాయకులను వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఇది మరొకసారి ఇట్లానే రిపీట్ అయితే మాత్రం భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో వాళ్ళకి కావాల్సిన గుణపాఠం చెప్తామని మరొకసారి డిమాండ్ చేస్తూ సెలవు తీసుకున్నాం. ధన్యవాదాలు.